హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఎస్టర్డే వీడియోలో మీరు అందరూ చూసిరు కావచ్చు, మేము వచ్చేసి ఈ స్కూటీ అయితే బై చేసినాం. ఈ రోజు ఈ వీడియోలో ఈ స్కూటీతోని కొన్ని ఎక్స్ట్రీమ్ టెస్ట్లు అయితే వేయబోతున్నాం. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము ఏ బైక్ తీసుకున్నా సరే దాంతో ఏ వీడియోలు చేసే ముందైనా ఆన్ గ్రౌండ్లో ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టినాకనే స్టార్ట్ చేస్తాము. సో అందు గురించే కుంకుమ పసుపు బండికి వద్దు, బండికి పూజ కాలేదు, వాళ్ళు ఏపిస్తారు. జస్ట్ మనకు వీడియోలో ఏం కాకుండా కొడుతున్నాం, ఓకేనా? ఓకే. సో ఎవరికి ఏం కాకుండా గుండెగాని గుండె వాళ్ళకుండా వీడియో కంప్లీట్ అయిన జై బోలో బజరంగ్ బలి. సో మన ఏదైతే కొబ్బరికాయ కొట్టుడు కార్యక్రమం ఉందో అది వచ్చేసి ఫినిష్ అయిపోయింది. కొబ్బరి కావాలి తీర్థం ఇగో వచ్చింది పట్రా కెమెరామెన్ గా. అవి నీకు షాన్ వచ్చినాయిరా. ఫస్ట్ స్కూటీకి కింద అటు కొంచెం ఇటు కొంచెం. ఓకే గైస్, కంప్లీటెడ్ పూజ వచ్చేసి అయిపోయింది. సో ఫస్ట్ మేము దీంతో చేయబోతున్న ఎక్స్ట్రీమ్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే, మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 5-6 మెంబర్స్ అయితే కంటిన్యూస్గా ట్రావెల్ అయితే చేస్తూ ఉంటాము. 1 2 3 4 5 6 మేము 6 మెంబర్స్ కనుక ఒకవేళ ఈ స్కూటీ మీద ఎక్కడికైనా ట్రావెల్ చేయాలని ట్రై చేస్తే పోగలుగుతామా లేదా అని వచ్చేసి ఫస్ట్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే చేస్తున్నాం. ఎర్రా డ్రైవర్ వచ్చేసి నేనే. ఇద్దరు గుమ్మి 3 గుమ్ములు ఉన్నాయి వెనక. పని ఎక్కడ డిచ్చర్ కాలు మీద పెట్టాలి. పోతుందా రే? సూపర్ మలుగుతలేదు రైలు తలకే దాడుతుంది. మలేటట్లేదు. ఇడికి పట్టుకోర్రా. ఓకే, ఇప్పుడు బరాబర్ పోతుంది. 6 అవుతుంది. 3 2 1 చలో. ఎమర్జెన్సీ బేసిస్ మీద 6 అయితే ఆరామ్సే పోవచ్చు. సో మన ఫస్ట్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ ఏదైతే ఉందో గాయస్, అది వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. మీరు చూసినట్లయితే సక్సెస్ఫుల్గా అబ్బా మొత్తం హ్యాండిల్ అంతా వచ్చింది. 6 వచ్చేసి దీని మీద ట్రావెల్ అయితే అనిపించింది. సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే, నా దగ్గర మస్తు ఐడియాలు ఉన్నాయి, కాకపోతే దాంట్లో ఏది ఇంప్లిమెంట్ చేసినా సరే ఇది వచ్చేసి ఖరాబ్ అయిపోతుంది. సో అట్లా కాకుండా ఏం చేస్తున్నాము అంటే, రీసెంట్గా మీరు అందరూ చూసిరు కావచ్చు, మేము వచ్చేసి పతంగులు ఎగరేయడానికి అంతేకాకుండా అదొకటి వీడియో షూట్ చేయడానికి హైట్గా ఉండే ఒక ప్లేస్కి అయితే పోయినాము. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, ఈ స్కూటీని తీసుకొని సేమ్ ప్లేస్కి వెళ్తాము. దీని మీద దాన్ని క్లైమ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇది స్కూటీ కాబట్టి టైర్లు చిన్న చిన్న ఉంటాయి కాబట్టి పాసిబుల్ అవుతుందా కాదా అనేది చూద్దాం. పోమా. ఆ కొండ లొకేషన్ వచ్చేసి మా దగ్గర నుంచి దగ్గర 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి అక్కడికి అయితే పోతున్నాం. బైక్ ఎక్కుతుంది, క్యాంపర్ ఎక్కుతుంది. బైక్ టైర్లు పెద్దగా ఉంటాయి కాబట్టి మేబీ పాసిబుల్ అవుతుంది. సో ఇది దీని టైర్లు చిన్నగా ఉంటాయి కదా, చూద్దాం ఎక్క ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఆ
కొండపైకి బైక్ ఎక్కాలన్నా కానీ మస్తు ఇబ్బంది పెడుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా ఆగమా అని చేస్తుంది. అదే దాని మీదకి మనం ఈరోజు మన స్కూటీని తీసుకొని ఎక్కడికి అయితే ట్రై అయిపోతున్నాం. చూద్దాం ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి. లెట్స్ గో. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గాయ్స్ సక్సెస్ అయితే అయింది. మన ఎక్స్ట్రీమ్ టెస్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి పాస్ అయితే అయింది. చెప్పాలంటే ఒక దగ్గర సర్స్గా పడేటోని బట్ లక్కీగా కాపాడినా. అంతేకాకుండా మన స్కూటీ వచ్చేసి పైనకైతే వచ్చింది. సో కొద్దిగా నేను చిన్నగా ఉన్నా కాబట్టి నా కాలు వచ్చేసి కింద దాకా అందరూ కొద్దిగా పొడుగోవాలని ఉంటే వాళ్ళైతే రాగలుగుతారు. పవర్ మంచిగానే ఉంది. ఇంత హైట్ని అసలు వస్తుందని అనుకోలేదు. రాళ్ళు ఉండే వరకు అక్కడ ఇక్కడ తట్టుకొని ఆగిపోతుందేమో అనుకున్నా. కానీ ఏడ కూడా ఆగలేదు. పర్ఫెక్ట్గా మీ దాకా అయితే వచ్చింది. సో మన సెకండ్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పాస్. మనం చేయబోయే నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే చప్రియాలు చేసేది. బండిని ఒక్కటే దగ్గర ఒక కాలు గిరగిర దింపుడు ముంగటారు లేపుడు అది చేస్తారు కదా. సో మా దాంట్లో 2 సర్టిఫైడ్ చప్రీస్ అవుతున్నాయి. విజయవాడ వచ్చేసి బండి గుండూరుగా దింపుతారట, వీడు వచ్చేసి బండి ముంగటారు లేపుతారట. సో చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. ఈ ప్రొసీజర్లో ఒకవేళ కింద పడితే బండి మాత్రం యు ఆర్ ది రెస్పాన్సిబుల్. ఇన్సూరెన్స్ ఉన్నా కానీ మా బాబు దగ్గర ఇన్సూరెన్స్ లేదు. చలో స్టార్ట్ చేయరు. చూద్దాం. కాబట్టి అయితే ఒక బండి మంచిగా వచ్చింది. చూడాలి. 3 2 చెప్పులు జాగ్రత్తగా వచ్చి ఆడుతుందా కింద అవదమ్మా. ఇటు కంట్రోల్ కాదు కావచ్చు. కింద ఆడుతుంది ఇది ఏది పట్టీలు. సార్ ట్రై ఇటు చూద్దాం. స్టాండ్ చూద్దాం. చెప్పి కాదన్నట్టు తిరగకపోతుంది. కింద అంతుంది. ఓకే ఇసోటేసి 0 కట్ దింపుడు ఏదైతే ఉందో గాయస్ అది వచ్చేసి దీంతో పాసిబుల్ అవుతలేదు. అంటే పాసిబుల్ అవుతుంది కానీ దానికి కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడికి రేక్ అన్న అంటుంది, ఇక్కడికి సైడ్ స్టాండ్ ఇంజన్ అన్న అంటుంది, ఏదో ఒకటి అని తిరుగుతుంది. కాకపోతే ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీన్ని ఖరాబ్ చేయొద్దు కాబట్టి ఏం చేస్తలేము. 0 కట్లా ఫెయిల్ అయితే అయింది. మన జాంబియాడ్ వచ్చేసి దాన్ని ముంగట లేపుతారట. లేపురా కాదు లేపు ఇంకొక పడేయరుగా అంత వెనక పట్టుకోరు మీరు. ఇంకొక ఇలా పట్టుకోరు. ఎట్లారా ఓ అజ్జా గింతలు వేసింది. వస్తారు మీరు. 3, 2, 1 మొత్తం సర్టిఫికేట్ ఇచ్చిన చెప్పరీలు అజ్జా పికప్ ఎక్కువ ఉంటాయా. కింద మీద అయిందా అంటే లేచి వెనక పడుతుంది. అప్పుడు దెబ్బకే ఛాన్స్ ఉంటుంది. ముంగట మాత్రం మస్తు హైట్ అవుతుంది. గింత హైట్ ఇంకా పోతే ఇంకా మంచిగా 3 అజ్జా అజ్జా ఇట్లా 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 ఇట్లారా గిడ్వాడి గిడ్
కొని ఏదేమైనా కడగ లేపుతారు ముంగటారు మొత్తం మీదికి లేస్తుంది బండి పోతుంది లేపు 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 అరే అట్లా లేపురా సాల్తీరా కింద పడతారా పడరు కానీ చెప్తా ఉన్నా ఏమన్నా కింద ఆనిచ్చారు మొత్తం గీతలు పడ్డాయి రే కానీ సో ఎనీవే ఈ జీరో కట్టు అంతేకాకుండా గుండూరుగా దింపే ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దీంట్లో కూడా నాకు తెలిసి సక్సెస్ అయితే అయింది. డ్యామేజ్ అయినా సరే అనుకుంటే జీరో కట్ కూడా గిర్రా 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 దింపొచ్చు, కాకపోతే డ్యామేజ్ కావద్దని చూస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం సక్సెస్ అయితే అయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ అది వచ్చేసి ఏంటిది అంటే మీకు అందరికి గుర్తుంది కావచ్చు, చాలా రోజుల క్రితం మేము ఒక నేల్ బెడ్ అయితే తయారు చేసినాము. ఆ నేల్ బెడ్ పైకి మన స్కూటీని అయితే ఎక్కియబోతున్నాము. చూద్దాం ఏమైనా డ్యామేజ్ అవుతుందా, టైర్లు వేలిపోతాయా, ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ఈ బెలూన్ వచ్చేసి మనం ఒక్క మేకు కనుక వచ్చినట్లయితే ఆరామ్సే వలిగిపోతుంది. సో ఇప్పుడు ఇన్ని మేకుల మీద అయితే పెట్టి ఒత్తుతున్నా అయినా ఏమైతే అయితలేదు. సో ఇప్పుడు ఈ బెలూన్ ప్లేస్లో మనం వచ్చేసి బ్యాక్ సైడ్లో మీరు చూస్తున్న ఆ వెహికల్స్ అన్నింటినీ దీనిపైనకైతే ఎక్కియబోతున్నాం. జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. సైన్స్ ప్రకారం అయితే టైర్లకు ఏం కావద్దు, ఒకవేళ ఒక మూల అలా వేరే ఏదైనా ఇట్లా కిందికి మీదకి ఉంటే ఖచ్చితంగా వేలుతుంది. సో మన కొత్త స్కూటీని కూడా దీని మీకు ఎక్కియబోతున్నాము. ఇంకా మీరు వీడియోని లైక్ చేయకుండా ఖచ్చితంగా లైక్ అయితే వేయండి, గట్టి వస్తే వేలిపోతుంది. మా దాంట్లో ద స్ట్రాంగెస్ట్ పర్సన్ బాబాయ్ని వచ్చేసి ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ నేల్ బెడ్ పైన అయితే వండబెట్టబోతున్నాము. ఇంకేం కాకుంటే టైర్ అని పంపిస్తాం. పట్ర కాలు పట్టు, నువ్వు వండుకో ఫస్ట్, కింద వండుకో, పనుకో, నువ్వు కింద వండుకో. అచ్చా లాబట్టి ఎత్తేద్దాం. కూర్చోరని చాలా కూర్చుతే సర్కస్ సర్కస్ ఏమనిపిస్తుందిరా? ఏం లేదు, గుండు గుండుకోద్దు చూసినట్లయితే బాబాయ్ గారికి వచ్చేసి ఏం కాలేదు. సో వెహికల్స్ చూద్దాం, టైర్స్కి ఏమైనా అయితే కావని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే ఈ పొక్కల కోసం అన్న ఒక లైక్ అయ్యండి వీడియో. వస్తుంది కింద కింద ఫస్ట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే ఎక్కుతుంది. కమాన్ వచ్చి ఒకవేళ అయితే టైర్ బ్లాస్ట్ ఏం కాలేదు. మీరు చూడొచ్చు మూలల పైన బైక్ టైర్ వచ్చేసి ఆగి ఉన్నది. మొత్తం బైక్ వచ్చేసి దాని పైన నుంచి వెళ్ళిపోయింది. అయినా సరే దీనికి వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే మన క్యాంపర్ అయితే దీని పైకి ఎక్కబోతుంది. చూద్దాం క్యాంపర్కి ఏమైనా అవుతుందా కాదని. క్యాంపర్ హెవీ వెయిట్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఎక్కిద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన క్యాంపర్ అయితే వస్తుంది. కమాన్ సో మీరు చూసినట్లయితే మన క్యాంపర్ టైర్ వచ్చేసి మొత్తం కూడా నేల్ బెడ్ పైన అయితే ఉంది, కానీ చుట్టూ మొత్తం మూలలు అయితే ఉన్నాయి, షార్ప్ మూలలు. సో అయినా సరే టైర్కి వచ్చేసి ఏం కాలేదు. మళ్ళా గో అంటే రైట్ సైడ్ తీసుకో మెల్ల. బ్యాక్ టైర్ కూడా ఏం కాలేదు, మీరు చూడొచ్చు. బ్యాక్ టైర్ కూడా మూలల పైన ఉంది. ఆడిపోతుంది. సో మీరు చూసినట్లయితే సక్సెస్ఫుల్గా మన క్యాంపర్ వచ్చేసి నెయిల్ బెడ్ పైన నుంచి అయితే ట్రావెల్ అయితే చేసింది. సో
సో నెక్స్ట్ వచ్చేసి మన బీచ్ని అయితే ఎక్కియబోతున్నాము. అది ఏంటిది అంటే మన మహీంద్రా ట్రాక్టర్. సో చూద్దాం, అది టైర్ పెద్ద ఉంటుంది కదా, ఇంకా హెవీ వెయిట్ ఉంటుంది కదా, ఏమన్నా జరుగుతా అని చెప్పేసి. సో ఈ మూడింటికి ఏం కాలేదు అనుకోండి, మన కొత్త క్యూట్ స్కూటీ ఏదైతుందో దాన్ని అయితే ఎక్కిద్దాం. కావాలి మహీంద్ర ట్రాక్టర్ నాదే పిల్ల నాగులు పాటలన్నీ ఇప్పుడు వాడే పాట ఎవ్వని లేదు. మధ్యలోకి పోయి ఫ్రంట్ టైర్కి వచ్చేసి ఇప్పటి వరకు అయితే నో డ్యామేజ్, ఏం కాలేదు. ఇప్పుడు బ్యాక్ టైర్ అయితే ఎక్కిద్దాం. బ్యాక్ టైర్ పోయి ఇంకో పెద్ద టైర్ ఎక్కినా సరే మీరు వినొచ్చు, ఏం కాలే, బరాబర్ అయింది. అరే సరే అయింది, స్కూటీ ఎక్కిదాం. దించు పోనీ పోనీ. కలాస్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్. వీటికి ఏం కాలే కాబట్టి స్కూటీ కూడా ఏం కాదు, ఆబ్వియస్లీ స్కూటీని అయితే ఎక్కిద్దాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ గాయ్స్, మన స్కూటీని అయితే ఎక్కిస్తున్నా. మెల్లగా ఇవాళ దాకా అవన్నీ పోయినా కానీ దీని మీకు ఏం భయం కాలేదు, కాకపోతే స్కూటీని ఎక్కినంటే భయం అవుతుంది. ఏం కాదు, సక్సెస్ అయినా. సో ఈ ఎక్స్ట్రీమ్ టెస్ట్ ఏదైతే ఉందో గాయ్స్, దీంట్లో కూడా మన స్కూటీ వచ్చేసి పాస్ అయితే అయింది. సో బ్యాక్ టైర్ కూడా ఎక్కిస్తున్నా. అబ్బా పెద్ద టెన్షన్ అయితే పోయింది. సో మొత్తానికి గైస్ మనం చేసిన దీంతో 4 ఎక్స్ట్రీమ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో కూడా స్కూటీ వచ్చేసి సర్వైవ్ అయితే అయింది. ఇంకా కొన్ని టెస్టులు ఉండే కానీ అవిట్లో స్కూటీ మేబీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అవుతుంది. ఒకవేళ మీరు అవి కూడా చేయరు అంటే దీనికి సీక్వెల్ లాగా పార్ట్ 2 అయితే షూట్ చేస్తాం. దాంట్లో క్రేజీ టెస్ట్లు అయితే ఉన్నాయి. పోయినసారి ఒక బండి మీకు ఎగిరిపోయాను నేను. సో అట్లయితే ప్లాన్ చేస్తున్నాం. అంటే ఈసారి ఎగిరిపోకుండా ఈ బండిని ఎగిరేద్దామని ప్లాన్ అయితే చేస్తున్నాము. దీనికి డ్యామేజ్ కాకుండా ఏం కాకుండా మనం చేయగలిగే ఎక్స్పెరిమెంట్లు ఏమైనా మీ మైండ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే టాప్ స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఇంకా రకరకాల టెస్ట్లు అయితే మేము అన్నీ చేద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.